ఆకాశవాణి పసిడి పంటలు. అమ్ముడు అమ్ముడు చిన్నమ్మాయి రా చిన్నమ్మాయి, ఏం చేస్తున్నావు ఏంటి? ఇదిగో ఇప్పుడే రసం పెడుతున్నా. ఏంటి ఈరోజు కూరలు చేయలేదా ఏంటి? రసం పెడుతున్నాను అంటున్నావు. చేసేది చిన్నమ్మాయి ఏంటంటే గొంతు అంతా పట్టేసి దగ్గు జలుబుగా ఉంది పిల్లలందరికీ కూడా. కొంచెం ఈ ధనియాలతో మనం చారులాగా పెట్టామనుకో వాళ్ళకి కొంచెం హాయిగా ఉంటుంది కదా. అదే అందుకని ధనియాల చారు పెడుతున్నా చిన్నమ్మాయి. అమ్ముడు, నువ్వు ధనియాలు అనేసరికి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే ఇప్పుడు మనం సుగంధ ద్రవ్య పంటల్లో మామూలుగా అన్ని రకాలని సాగు చేస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగానే. అంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఈ ధనియాలను వాడటం వల్ల. అట్లాగే మనం సాగు చేసినా కూడా మంచి దిగుబడి వస్తుందనే మాట వింటున్నా. మరి దీన్ని సాగు చేసుకోవాలి అంటే ఎట్లా సాగు చేసుకోవాలి? మన వాతావరణంలో సాగు చేసుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుందా? ఎలాగూ ఈ విషయాలన్నీ తెలియజేస్తావా? అవును చిన్నమ్మాయి, నువ్వు అన్నట్టుగా మనకి ఈ సుగంధ ద్రవ్య పంటల కిందకు వస్తాయి ఈ ధనియాలు, జీలకర్ర, వాము, మెంతి, సోపు ఇవన్నీ కూడా. ఇటువైపు మనకి ఏంటంటే వాణిజ్య సరళిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు చిన్నమ్మ ఈ పంటలన్నీ కూడా. ముఖ్యంగా మన రాష్ట్రంతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఇటు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ ధనియాల సాగు అనేది చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. ముఖ్యంగా మన రాష్ట్రం ధనియాల సాగులో, ఉత్పత్తిలో రాజస్థాన్ తర్వాత ద్వితీయ స్థానంలో ఉంది చిన్నమ్మాయి. దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రం ధనియాల సాగులోనే ప్రథమ స్థానంలో ఉంటుందన్నమాట. ఈ ధనియాలు అనేవి రాష్ట్రంలో ఎక్కువగా మన ప్రాంతాలు చూసుకున్నట్లయితే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు ఇటంతా కూడా సాగు చేయొచ్చు చిన్నమ్మాయి. మరి దిగుబడి మనం ఎక్కువ తీసుకోవాలంటే నేలల దగ్గర నుంచి కూడా మనం అనుకూలమైనటువంటి వాటిని చూసుకొని కదా. అవును. ఎట్లాంటి నేలలు ఇక్కడ అనుకూలంగా ఉంటాయి అంటావు? ఇప్పుడు ధనియాల సాగు విషయానికి వచ్చినట్లయితే చల్లని వాతావరణం, తగినంత మంచు ఉండాలి చిన్నమ్మాయి. అంటే ఏంటంటే ఎక్కువగా ఇది రబీ సీజన్లో మనకి అనుకూలంగా ఉంటుందన్నమాట వాతావరణం అనేది. కొత్తిమీర సాగు విషయానికి వచ్చినట్లయితే సహజంగా ఏంటంటే ఎండాకాలం తప్ప మిగతా అన్ని కాలాల్లో కూడా సాగు చేయొచ్చు ఈ కొత్తిమీరని సాగు చేయాలంటే. ఎండాకాలంలో కూడా మనం సాగు చేయాలనుకుంటే కొత్తిమీరని 50% నుంచి 75% షేడ్ నెట్ల కింద లేదా ఎదిగిన తోటలు ఉంటాయి కదా, ఆ తోటల నీడు ఉంటుంది, చెట్ల కింద నీడు ఉంటుంది కదా, అక్కడ సాగు చేసుకోవచ్చు కొత్తిమీర కోసం అయితే కనుక. ఈ ధనియాల సాగుకి ఏంటంటే మురుగునీటి వసతి గల నేలలు మాత్రమే ఎన్నుకోవాలి చిన్నమ్మాయి. ఆమ్ల భూములు, క్షార భూములు సాగుకి పనికిరావన్నమాట. నీటి వస్తే బాగుండాలి, మురుగునీరు నిల ఉండకూడదు. అవును. మరి రకాలమ్ముడు చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి చిన్నమ్మాయి ధనియాల విషయానికి వస్తే. ముందుగా ఏంటంటే వాతావరణ పరిస్థితులు, సాగు చేయదలిచిన నేల స్వభావము, పంట కాలము, అక్కడ ప్రాంతీయంగా ఉండే ప్రాధాన్యతలు, ఇక ఆయా ప్రాంతాల్లో చీడపీడల ఉధృతి ఉంటుంది కదా, ఇటువంటి అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ధనియాల పంటలో ఇప్పటి వరకు మనకేంటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన రకాలు ఉన్నాయి, మంచి రకాలు. సాధన, సింధు, సుధా, ఏపీహెచ్యు ధనియా 1 అనే మధ్యకాలిక రకాలు, స్వాతి అనేటువంటి స్వల్పకాలిక రకము, ఆకుకి గింజలకి కూడా వాడుకలో ఉంది చిన్నమ్మాయి. సాగులో మంచి మంచి రకాలు ఉన్నాయి చిన్నమ్మాయి. వీటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే లక్షణాలని సింధు ఈ రకం ఏంటంటే పంట కాలం చూసుకున్నట్లయితే 100 నుంచి 105 రోజుల కాల పరిమితి కలిగిన రకం ఇది. గింజ దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల వరకు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది చిన్నమ్మాయి. ఇక ఈ సింధు రకం లక్షణాలని మనం చూసుకున్నట్లయితే ఎక్కువ సుగంధ తైలం అంటే 0.4% కలిగి ఉండి గింజ అనేది నాణ్యతతో ఉంటుందన్నమాట. ఇక సాధన విషయానికి వచ్చినట్లయితే ఇది ఏంటంటే 105 నుంచి 110 రోజుల కాల పరిమితి కలిగిన రకము. కొత్తిమీర కోసం సాగు చేయొచ్చు, అలాగే గింజ కోసం కూడా దీన్ని సాగు చేయొచ్చు చిన్నమ్మాయి. అధిక దిగుబడి అనేది వస్తుందన్నమాట. 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇక స్వాతి రకం అనుకున్నాం కదా, ఇదేంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం స్వల్పకాలిక రకం అని. 80 నుంచి 85 రోజుల్లో మనకి కోతకు వచ్చేస్తుంది. కాకపోతే దిగుబడి కూడా ఇక్కడ తక్కువే వస్తుంది చిన్నమ్మాయి. 3 నుంచి 4 క్వింటాల వరకే ఎకరానికి దిగుబడి వస్తుంది. తేమను నిల్వ ఉంచుకునే శక్తి తక్కువగా ఉండే నేలలకు అనుకూలమైన స్వల్పకాలిక రకం ఇది. ఆలస్యంగా విత్తుకోవడానికి కూడా పనికొస్తుంది మనకి స్వాతి రకం. అదే ఆలస్యంగా విత్తుకోవాలి అంటే మనకి తక్కువ కాల పరిమితి కలిగినటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి కదా, అప్పుడు దీన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. అవును చిన్నమ్మాయి. ఇక సుధా ఈ విషయానికి వస్తే 100 రోజులు పంట కాలం కలిగిన రకం ఇది. 5 నుంచి 6.5 క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడిగా వస్తుంది.
అధిక సుగంధ తైలం కలిగిన అధిక దిగుబడినిచ్చే రకం చిన్నమ్మ ఈ సుధా రకం. ఇక ఏపీహెచ్ ధనియా 1 అని చెప్పి ఇది 85 నుంచి 90 రోజుల కాల పరిమితి కలిగిన రకం చిన్నమ్మాయి. 6 నుంచి 6.5 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది, కొంచెం ఎక్కువే వస్తుంది. గింజలు కూడా ఏంటంటే ఆకర్షణీయంగా మంచి సువాసనని కలిగి ఉంటాయి, అలాగే అధిక దిగుబడి కూడా వస్తుందన్నమాట. ఇంకా సుగుణ అనే రకం ఏంటంటే 90 నుంచి 95 రోజుల కాల పరిమితి కలిగి 6 నుంచి 6.5 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి వస్తుంది. అధిక దిగుబడి, అధిక సువాసన, తైలం అంటే నూనె శాతం కూడా 0.6 కంటే ఎక్కువ ఉంటుందన్నమాట ఈ అంటే రకం. ఎక్కువ తైలాన్ని కూడా ఇస్తుంది. అవును. ఇక 5 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చే రకం ఇంకోటి ఉంది చిన్నమ్మాయి, సురుచి అనమాట. ఇది చాలా స్వల్పకాలిక రకం, 45 నుంచి 55 రోజుల్లో వచ్చేస్తుంది అంటే మనకి. దాదాపు 2 నెలల్లో వచ్చేస్తుంది. ఇదేంటంటే మంచి సువాసన కల ఆకు రకం అనమాట. ఆకు కోసం అయితే ఈ సురుచిని సాగు చేయొచ్చు. 50% షేడ్ నెట్లలో వేసవిలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. మొక్కల్లో ఏంటంటే 0.15% సువాసన తైలం ఉంటుంది. దిగుబడి వచ్చేసి 2 టన్నుల వరకు ఉంటుంది చిన్నమ్మాయి. ఇక సుస్థిర అని చెప్పి ఇది 85 నుంచి 90 రోజుల కాల పరిమితి కలిగిన రకము. 5 నుంచి 6 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి వస్తుంది. గింజలు మధ్యస్థంగా, అలాగే 0.5% ఈ నూనె శాతాన్ని కలిగి మంచి వాసన ఇచ్చే రకంగా ఉంటాయి చిన్నమ్మాయి. ఇవన్నీ కూడా మన ప్రాంతంలో వేసుకోవడానికి అనుకూలంగా అవును ఉంటాయి చిన్నమ్మాయి, మన ప్రాంతంలో వేసుకోవచ్చు. మనం రకాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అమ్ముడు విత్తే సమయం ఒకటి మనం చూసుకోవాలి ముఖ్యంగా. అవును. అది కాకుండా విత్తన శుద్ధి కూడా చేసి మనం అన్ని పంటల్లో వేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడు వేసుకోవాలి, ఈ విత్తన శుద్ధి అనేది ఎలా చేసుకోవాలంటావు? ఇక్కడ విత్తే సమయం విషయానికి వస్తే చిన్నమ్మ, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చల్లటి వాతావరణం, మంచు ఉన్న వాతావరణంలో సాగుకు అనుకూలంగా ఉంటుందని చెప్పి. అందుకని చెప్పి దీన్ని అక్టోబర్ 2వ పక్షం నుంచి నవంబర్ 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు చిన్నమ్మాయి. ఎకరానికి ఏంటంటే 6 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తే సమయంలో విత్తన శుద్ధి, విత్తనం బద్దలు చేసుకోవడం, విత్తే ముందు నానబెట్టుకోవడం, జీవ నియంత్రణలతో శుద్ధి చేసుకోవడం, ఇలాంటివన్నీ తప్పనిసరిగా చేసుకోవాలి. 1 గ్రాము కార్బనిజం లేదా 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత విత్తే ముందు 1 కిలో విత్తనానికి 100 గ్రాముల చొప్పున అజోస్పైరిల్లము, ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వీటితో శుద్ధి చేసినట్లయితే 10 నుంచి 15% వరకు దిగుబడి అనేది పెరుగుతుంది చిన్నమ్మాయి. దీనివల్ల ఏంటంటే ఎండు తెగుల్ని మనం నివారించుకోవచ్చు. మనం విత్తనం ఇందాక చెప్పుకున్నాం కదా, బద్దలు చేసుకుని విత్తుకున్నట్లయితే 2-3 రోజుల ముందే మొలకొస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే విత్తనం కూడా మనకి ఆదా అవుతుంది. మెత్తని దుక్కిలో గొర్రుతో చాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్టుగా విత్తుకుని విత్తిన వెంటనే ఆ తర్వాత 6వ రోజు గుంటకు తోలడం ద్వారా మొలక అనేది బాగా వస్తుంది చిన్నమ్మాయి. మరి విత్తుకున్న తర్వాత అమ్ముడు మనం వ్యాపార స్థలాల్లో కదా ఈ ధనియాలను ఎక్కువగా సాగు చేస్తుంది. మరి మనకి ఎక్కువ దిగుబడి వస్తాయి కదా, లాభం వచ్చేది. ఎక్కువ దిగుబడి రావాలంటే ఎరువులు అది వేస్తూ ఉంటాము. మరి ఇక్కడ ఎట్లాంటి ఎరువులు అందించాలంటావు? ఇక్కడ ఎరువుల విషయానికి వస్తే చిన్నమ్మాయి, ధనియాల సాగులో మనకి దుక్కిలోనే ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. విత్తిన 30 నుంచి 40 రోజులప్పుడు పైపాటుగా ఏం చేయాలంటే 12 కిలోల యూరియా, 8 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది చిన్నమ్మాయి. 2 సార్లు ఎరువులు వేస్తే సరిపోతుంది, పెద్ద ఎరువులు కూడా ఎక్కువ వేయాల్సిన ఎక్కువ సార్లు వేయక్కర్లా. మరి కలుపు వచ్చినప్పుడు ఇది ధనియాలు మొలకెత్తిన 20 రోజుల తర్వాత మొక్కకి మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్టుగా పలచన చేసుకోవాలి చిన్నమ్మాయి. మొదటి 45 రోజుల్లో గొర్రుతో అంతర్కృషి చేస్తే తేమ ఎక్కువ శాతం రక్షించుకోవచ్చు అనమాట. విత్తిన 48 గంటల్లోపు పెండి మిథాలిన్ ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసినట్లయితే కలుపు సమస్య అనేది ఉండదు చిన్నమ్మాయి. ఈ విధంగా కలుపుని నివారించుకోవాలి మనం. ఈ విధంగా చేసుకుంటే మనకి ధనియాల్లో మంచి దిగుబడి వస్తుంది. అవును చిన్నమ్మాయి, మంచి మంచి రకాలు కూడా ఉన్నాయి కాబట్టి సాగు చేసుకోవచ్చు, ఇప్పుడు సమయం కూడా కదా. సరే అమ్ముడు. పసిడి పంటలు కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.